నమస్తే, దిస్ ఈజ్ మహిజ. వెల్కమ్ టు వైకే టీవీ మనం. సో ఈరోజు టాపిక్లో చూస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల గోదావరి జిల్లాలకు లాభం ఏంటి? నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన ఉభయ గోదావరి జిల్లాలకి సంజీవనిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నిధులు చాలుతాయా? కాకినాడ నుంచి పీఠాపురం, కాకినాడ కోటిపల్లి నుంచి నరసాపురం రైల్వే లైన్ ఆశలు అందరి ద్రాక్షగానే మిగిలాయా? మరి ఈ విషయాలకు సంబంధించి ఈ రోజు మనకి మరింత సమాచారం అందిస్తారు కాకినాడ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ. నానాజీ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, మరి ఈ రోజు ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉభయ గోదావరి జిల్లాలకు కలిగే లాభం ఏంటి, నష్టం ఏంటి తెలియజేయండి. సహజంగా ఉభయ గోదావరి జిల్లాలు అనగానే మనం గుర్తొచ్చేది అంటే పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాదాపు 1000 ఎకరాలన్నీ కూడా ఈ మొత్తం జిల్లాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎప్పుడైతే పోలవరం కంప్లీట్ అయిందో ఉభయ గోదావరి జిల్లాలతో సహా అటు వైజాగ్ వరకు కూడా మొత్తం మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అయ్యే అవకాశం ఉన్నది. అయితే చాలా కొద్దిపాటి నిధులు దీనికి కేటాయించారని మనం అనుకోవచ్చు. అయితే దానికి కావాల్సినంత నిధులు కూడా కేటాయించకపోవడంతో ఆ పరిస్థితి అలాగే ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కేంద్ర బడ్జెట్ సంబంధించి మన మన రాష్ట్రంలో ఆల్రెడీ ఖనిజాలు ఉన్న వెలికి తీసే కేంద్రం కూడా ఏర్పాటు చేస్తారన్నారు. మన తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక చాలా వరకు కూడా ఖనిజాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఉన్నదో అంటే ఎప్పటి నుంచో కూడా కాకినాడ టు పిఠాపురం రైల్వే లైన్ అనేది ప్రతి బడ్జెట్ లో కూడా గత 10 సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్ లో కూడా పెడతా ఉంటారు. అంటే ఈ బడ్జెట్ లో కూడా కనీసం చూపించలేదు. అదే రకంగా కాకినాడ నుంచి ఆ నరసాపురం వరకు కూడా రైల్వే లైన్ కూడా అది అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. అప్పట్లో జిఎంసీ పాలేరు ఉన్న సమయంలో ప్రారంభించిన ఆ రైల్వే లైన్ అంటే కోటిపల్లి వరకు వెళ్ళి అది కూడా సింగిల్ లైన్, అది కూడా ఏదో అరకొర నిధులతో ఏర్పాటు చేయడం వల్ల అది కూడా అలాగే ఉండిపోయింది. అప్పుడు ఎవరైతే అక్కడ ఎంపీ గారు ఉన్నారో పండుల రవీంద్ర గారు, ఆయన ఏదో కృషి చేయడం బట్టి కోటిపల్లి వరకు వచ్చి నిధులు అవి కూడా అలాగే ఆగిపోయాయి. అంటే రైల్వే ప్రకారంగా చూసుకుంటే కనుక ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి నిన్న కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అదే రకంగా కారిడార్స్ కానీ ఏదైనా దీన్ని కలుపుకుంటూ అంటే ఉభయ గోదావరి జిల్లాలో NH-16 ఉన్నది కాబట్టి ఏ కారిడార్ లో కూడా ఒకవేళ ఉంటే కనుక దీనికి అంటే ఉభయ గోదావరి జిల్లాలో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక విధంగా రైలుకి సంబంధించింది కానీ అలా రోడ్లకు సంబంధించింది కానీ అలాగే నీరు సంబంధించింది కానీ ఈ మార్గాలన్నీ కూడా ఉన్న ప్రదేశము. అదే సముద్ర మార్గంలో కొంత ఎక్స్పోర్ట్ చేయవచ్చు, అదే రోడ్డు మార్గంలో కొంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్పోర్ట్ కి సంబంధించింది అంటే ఈ జిల్లాలకు సంబంధించింది కూడా చాలా వరకు కూడా అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సంబంధించిన ఆక్వా రంగం కూడా ఉన్నది. ఆక్వా రంగం పైన ఏదైతే విదేశాల్లో ఈ పన్ను ఏదైతే టారిఫ్ ఉన్నదో ఆ టారిఫ్ సంబంధించి కొద్ది ఉపశమనం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ చాలా వరకు కూడా అంటే ఇప్పటికిప్పుడు మనకి తక్షణమే ఒకవేళ రిలీఫ్ రాకపోవచ్చు కానీ అంటే ఒక విధంగా MSME కానీ ఇలాగ పారిశ్రామికీకరణగా చూసుకుంటే కనుక ఒక విధంగా అంటే ఇక్కడ APIS సంబంధించి పెద్దాపురం కానీ అలా సామలకోట కానీ కొన్ని ఏరియాలో ఉన్న దాన్ని ఒకవేళ MSME ద్వారా ఒకవేళ అభివృద్ధి చేస్తే కనుక ఇక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ యొక్క బడ్జెట్ లో ఈ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలంతా కూడా కొద్దిగా ఆశాజనకంగా లేదని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఇదే టాపిక్ గురించి మనతో మాట్లాడటానికి జాతీయ వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ గారు, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ గారు ఇద్దరు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ రైట్, దుర్గా రమేష్ గారు చెప్పండి, మరి కాకినాడ ఎస్పెషల్గా చూస్తే ఇద్దరు వెల్కమ్ టు మన ప్రోగ్రామ్. సో మనకి ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కొంచెం బెనిఫిట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి, లేదు మనం అనుకున్నవి జరగలేదు, అనుకున్న విధంగా ప్రకటించలేదు అనేది ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి. ముందుగా దుర్గా రమేష్ గారు మీరు చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మ్యాక్సిమం విస్మరించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కీలకంగా ఇటు అమరావతికి కానివ్వండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తుందో అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన నిధులు కానీ ఏవి కూడా
ఇచ్చినట్లుగా ఏం కనబడట్లేదు. ఎందుకంటే అరాకొర నిధులతో ఇటు అమరావతికి కానీ అటు పోలవరానికి కానీ ఇచ్చారు. ఇప్పటికీ పోలవరం పనులు మెజారిటీ పనులు అలాగే ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేటప్పటికి కార్పొరేట్లకి మద్దతు పలికే బడ్జెట్గా ఉంది తప్ప పూర్తిగా ఏదైతే ఈ దేశం యొక్క రైతులు కానీ, చేనేత పారిశ్రామికులు కానీ, చేతి వృత్తులు కానీ వీటిల్ని ఈ యొక్క పని చేసుకునే వృత్తుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయించినట్లుగా కనబడట్లేదు. మీరు బడ్జెట్ చూసినట్లయితే 2047 వరకు సుమారు డేటా సెంటర్లకి ఎన్నో ఎగ్జంప్షన్లు రాయితీలు ఇచ్చున్నారు. అంటే ఏదైతే అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు ఉపశమనం కలిగే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా బడ్జెట్ ఉంది తప్ప ఎక్కడా చిన్న సన్నకారు రైతులకు కానీ, కార్మికులకు కానీ, లేదా చేతి వృత్తుల పనులకు కానీ వీటి మెరుగుపడే విధంగా ఎక్కడా లేదు. అయితే మరొక కోణం ఎంఎస్ఎంఈ లాంటి చిన్న తరహా పారిశ్రామిక అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఇది దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా చేసే వాటిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఇప్పుడు జీవన వృత్తి అయిన ఏదైతే వృత్తులు ఉన్నాయో వీటి మెరుగుపడడానికి ఈ విధమైన రాయితీలు కానీ లేదంటే పథకాలు కానీ బడ్జెట్ కానీ కేటాయించడం జరగలేదు. అలాగే మన ఉభయ గోదావరి జిల్లాలకు వస్తే మనం రైల్వే లైన్లు కానివ్వండి, మన కాకినాడ దగ్గర నుంచి ఉన్న ఏదైతే కోస్టల్ లైన్ ఉందో కోస్టల్ లైన్ డెవలప్మెంట్ కానివ్వండి, మిగతా ఏ నిధులైనా సరే ఇటు ఉభయ గోదావరి జిల్లాని పట్టించుకోలేదు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు చేనేత రంగం ఉంది. చేనేత రంగానికి గత ప్రభుత్వం ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2500 కోట్ల రూపాయల బడ్జెట్ సంవత్సరానికి కేటాయిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు సరిపోదు, 5000 కోట్ల రూపాయలు కావాలని పార్లమెంట్లో రాజ్యసభలో గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చేనేత రంగానికి కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా యథావిధిగా అదే 200 కోట్ల రూపాయలు చేనేత రంగానికి కేటాయించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు చేనేతలకి ఒక వెన్నుదన్నుగా ఉన్న జాతీయ స్థాయిలో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసింది. దాన్ని కూడా పునరుద్ధరిస్తారని చెప్పి కూడా లేదు. అంటే 5000 కోట్ల రూపాయలు చేనేత రంగానికి కాకుండా జౌళి శాఖకు అంటే కార్పొరేట్లు మిల్లులకి లబ్ధి చేకూరే విధంగా జౌళి శాఖకు మాత్రం 5000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఇది కేవలం కార్పొరేట్ల బడ్జెట్ తప్ప సామాన్యుల బడ్జెట్ కాదనేది మా అభిప్రాయం. రైట్ అండి. ఒకసారి రాజ్ కుమార్ గారు మీరు కూడా చెప్పండి. మరి దుర్గా రమేష్ గారి వ్యాఖ్యలు అదేవిధంగా చూస్తే మనకి పర్యాటకానికి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారని చూడొచ్చు. మనకి తూర్పు కనుమల్లో రైల్వే ఒక ట్రాక్ అయితే ప్రకటించడం జరిగింది. మౌంటైన్ ట్రైన్ అనే ప్రతిపాదన వల్ల పర్యాటకంగా ఇటు మనకు ఎటువంటి లబ్ధి చేకూరే అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్గా ఏదైతే మనకి వ్యవసాయ ఆధారిత రంగాలు కాబట్టి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోకోకి కూడా కొంచెం బెనిఫిట్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైతే లోకల్ కోకో యూజ్ చేస్తారో ఆ పరిశ్రమలకి కూడా రాయితీలు ఇవ్వటం జరిగింది. దీని పట్ల ఏ విధంగా దీనివల్ల కూడా ఎటువంటి లాభం లేదంటారు? ముందుగా వైకేటీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే చర్చని బడ్జెట్ మీద పెడుతున్నందుకు. అయితే నా పేరు రాజ్ కుమార్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. కార్మిక వర్గంగా చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ చాలా తీవ్రమైనటువంటి నిరాశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ అంటే కాకినాడ పోర్టు, ఆ పోర్టుకు ఆనుకున్నటువంటి పారిశ్రామిక వాడలు, అలాగే పెద్దాపురం ఏపీఐసి ఏరియాలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎక్కువ మంది ఉపాధి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 9వ బడ్జెట్ లో ఎక్కడా కూడా మూసివేసిన పరిశ్రమల్ని తెరిపించడం గాని ఆ పరిశ్రమల్ని తిరిగి ఉత్పత్తిలోకి తీసుకురావడం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించలేదు. అంటే యథావిధిగా మూసివేతలు కొనసాగుతాయి అనేటువంటిది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. రెండోది, ట్రంప్ టారిఫ్ల వల్ల మన జిల్లా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఆక్వా పరిశ్రమలు, అటు ఫీడింగ్ కానీ పీలింగ్ కానీ ఇలాంటి పరిశ్రమల్లో చాలా పెద్ద ఎత్తున 10,000 మంది పైగా స్త్రీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ట్రంప్ టారిఫ్ల ప్రభావం నుండి ఈ ఆక్వా పరిశ్రమను ఎలా కాపాడదాం అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం లేదు. అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఇలాంటి పరిశ్రమలు కానీ ఆక్వా పరిశ్రమల గురించి కానీ ఏమాత్రం ప్రస్తావన లేకుండా ఎప్పుడు ఒకదంపుడు ఉపన్యాసంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అత్యంత అంటే ప్రజలు కూడా ఈ బడ్జెట్ లో పెద్దగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాంటి ఆశలు పెట్టుకోని పరిస్థితిని కూడా ఇంకా నిరుత్సాహకరంగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది.
మొత్తంగా చూసుకున్నప్పుడు మన రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చినటువంటి పరిస్థితి. 21,000 రూపాయలు పోలవరం నిర్వాసితులకి 21,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకి చెల్లించాల్సి ఉండగా మరి గత సంవత్సరం ఇచ్చిన దానికంటే 3,000 కోట్లు తక్కువగా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో కూడా స్పష్టత లేదు. నిర్వాసితులకి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటిది స్పష్టత లేదు. మన కాకినాడ ప్రత్యేకంగా చూసుకున్నప్పుడు, తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నప్పుడు కోనసీమ నరసాపురం రైల్వే లైన్ కి 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ పెట్రో కారిడార్ తొండంగి తుని ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఇందులో అసలు నిర్మాణం సీతారాం గారు ప్రవేశపెట్టిందంటే దాని ఊసే లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు ఇది గొప్ప బడ్జెట్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఈ జిల్లాకి అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు రాష్ట్రం వైపు చూసుకున్నప్పుడు అమరావతికి కొంత ఏదో కేటాయించినట్టుగా 5,000 కోట్ల పైగా కేటాయించినట్టుగా చెప్తున్నారు. కానీ ఆ నీళ్లు తోడడానికే 500 కోట్లు దగ్గర ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ముంపు ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడినటువంటి బడ్జెట్ గా ఇది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం మెయిన్ లైన్ చేయాలి అనేటువంటి చాలా పెద్ద ఎత్తున చాలా సంవత్సరాల నుంచి మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వాసులు అడుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దాన్ని కూడా విస్మరించినటువంటి పద్ధతిలో ఉంది. అది ఒకటి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉపాధి హామీ పథకానికి మన 125 రోజులకి పెంచాం మేము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలా చూసుకున్నప్పుడు ఉపాధి హామీ పథకం 125 రోజులకు పెంచితే ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ కార్డులకి 3 లక్షల కోట్లు కేటాయించాలి. కానీ వాస్తవం లెక్కలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 95 కోట్లు జిల్లాకి రాష్ట్రానికి కేటాయించినట్టు అంటే ఒక రకంగా చెప్పాలంటే 125 రోజులు పని కాదు కదా, ఉన్న ఉపాధి కూడా పోయే పరిస్థితి. ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరు కార్చి వలసలు పెంచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా చూసుకున్నప్పుడు ఉపాధి కల్పనకి ఏ మార్గం ఏ అవకాశం లేని బడ్జెట్ ఇది. ధరలు తగ్గించడం కోసం ఏమాత్రము ప్రయత్నం చేయనటువంటి బడ్జెట్ ఇది. అలాగే పరిశ్రమలు మూసివేసిన పరిశ్రమలను ఏమి తెరిపించే పరిస్థితి కాదు కదా. సజ్జ భూములు 15 ఏళ్ల నుంచి అలా ఖాళీగా కాకినాడ సజ్జలో 10,000 ఎకరాల భూములు ఖాళీగా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పంట లేదు, అటు పరిశ్రమలు లేకుండా భూములు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిశ్రమల్లో ఆ సజ్జ భూముల్లో ఏ పరిశ్రమల్ని తీసుకొచ్చే పద్ధతిలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఆ ప్రయత్నం కూడా మన ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చేయలేదు అనేటువంటిది స్పష్టం అవుతోంది. ఏదేమైనా ఇది వ్యాపారస్తులకి నిరాశ కలిగించినటువంటి బడ్జెట్టే, కార్మికులకి ఒక నిరాశ కల్పించినటువంటి బడ్జెట్టే, మధ్యతరగతి రంగం ఊసేలేనటువంటి బడ్జెట్, ధరలు తగ్గుదల కోసం ఏమాత్రము మాట్లాడిన బడ్జెట్ చూసుకున్నప్పుడు అన్ని వర్గాలకి నిరాశ కల్పించింది. కాబట్టే చూడండి, బడ్జెట్ వచ్చిన 2వ రోజు లేదా రోజు మొత్తం షేర్ మార్కెట్ కూడా దానికి అనుకూలంగానే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రకంగా వ్యాపారస్తులు కూడా నీరసంగా ఉన్నారు, ప్రజలు నీరసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎన్నికలు ఏమీ లేవు కాబట్టి ఏ తాయిలాలు కూడా ప్రకటించకుండా సాదాసీదాగా వచ్చినటువంటి బడ్జెట్ గా మనం గమనించవచ్చు. రైట్ దుర్గా రమేష్ గారు, మీరేమంటారు? అంటే ఎప్పుడు కూడా నార్త్ కన్నా కూడా ఒక సౌత్ మీద ఒక చిన్న చూపు అనేది ఉంటుంది అనేది ప్రజల్లో భావన. కానీ ఈసారి చూస్తే ఇప్పుడు రాజ్ కుమార్ గారు అన్నట్టు కూడా పరిశ్రమలకు సంబంధించి అరుదైన ఖనిజాలు వెలికితీతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి అంటే రేర్ మినరల్స్కి పరిశ్రమలకి మేము వెసులుబాటు కల్పిస్తామని ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది ఈ బడ్జెట్లో. ఇది ఎంతవరకు ఉపయోగం అవుతుంది? ఎస్పెషల్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? రేర్ మినరల్స్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం అంటే, రేర్ మినరల్స్ ఈ మైనింగ్ బిజినెస్ అనేది సామాన్యులకు ఉపయోగపడేది కాదు. కార్పొరేట్లు ఇక్కడ ఉన్న సంపదను తొలగించుకుపోవడానికి తీసుకెళ్లిపోవడానికి ఒక రాజమార్గం అయితే ప్రభుత్వం వేసింది, కేంద్ర ప్రభుత్వం. అంతే తప్ప దీనివల్ల సామాన్యులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కార్పొరేట్లకి అలాగే బడా పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చే ఒక ఇండైరెక్ట్ లబ్ధి. అలాగే మిత్రులు చెప్పినట్టు ఏ రకమైన ఎన్నికలు లేవు కాబట్టి ఇటు రాష్ట్రాలకు కానీ ముఖ్యంగా సామాన్యులు కానీ ఏ విధమైన లబ్ధి చేకూర్చే పథకాలు కానీ ప్రోత్సాహకాలు కానీ లేవని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రేర్ మినరల్స్ ఏదైతే ఈ కొత్తగా తీసుకొచ్చిన విధానం ఉందో ఈ విధానం ఖచ్చితంగా కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేది తప్ప సామాన్యులకు ఏ విధమైన ఉపయోగం లేదనేది అందరి అభిప్రాయం, మా అభిప్రాయం కూడా.
రైట్. అయితే ఒకసారి రాజ్ కుమార్ గారు మీరు చెప్పండి. మరి ఈసారి అంటే ఇటువైపు మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి ఎస్పెషల్గా రాజమహేంద్రవరం, కాకినాడ వంటి ఒక టైర్ 2 నగరాలకి సంబంధించి పట్టణాలకు సంబంధించి పుణ్యక్షేత్రాలు గల పట్టణాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ఒక్కో రీజన్కు సంబంధించి 5,000 కోట్ల వరకు కేటాయించడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్గా ఏదైతే రాజమండ్రి ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఉండి కానీ అభివృద్ధి ఇంకా చెందాల్సిన నగరాలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఆ పుణ్యక్షేత్రాలకి నిధులు కేటాయించని చెప్తారు, కానీ గత బడ్జెట్ లో కూడా ఇలాంటి ప్రకటనలు చాలా చేశారు. కానీ వాస్తవానికి నిధులు ఎంతవరకు రిలీజ్ అయినాయి అనేది కూడా చూసుకోవాలి. ఈ బడ్జెట్ లో ప్రకటన చేయడమే కాదు, దాన్ని ఖర్చు చేయడం కూడా వాస్తవ పద్ధతిలో చెప్పినట్టుగా జరిగితే కొంతమేరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ రాజమండ్రి చూసుకుంటే గనక విపరీతమైనటువంటి పొల్యూషన్, ఢిల్లీతో పోటీ పడి పొల్యూషన్ పెరుగుతా ఉంది. మరి పొల్యూషన్ మీద ఎలా ఏం మాట్లాడలేదు. గుడులకి లేదా పర్యాటక ఆధ్యాత్మిక పర్యటనల కోసం డబ్బులు కేటాయించినప్పుడు ఆ పర్యటనలు చేసేటువంటి భక్తులకి ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. మరి ఆ విషయం మీద కూడా వీళ్ళు స్పందించుంటే ఇంకా బాగుండేది. కాబట్టి ఇది కొంత మేరకు భక్తుల్ని కొంత వాళ్ళ మనసుల్ని రంజింపజేయడం కోసం ఆ ప్రకటన చేశారేమో, కానీ వాస్తవంగా చూసుకున్నప్పుడు ఆ ఖర్చు జరుగుద్దని అయితే నేను అనుకోవడం లేదు. గతంలో చాలా శాఖలకి ఇలాగే కేటాయించారు, కానీ వాస్తవానికి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ ఖర్చు చేయనటువంటి పద్దులు చాలా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇది స్టూడియో. రైట్. ఒకసారి మరి మీరు చెప్పండి ఒకసారి దుర్గా రమేష్ గారు. మరి మనకి రొయ్యల మేత ఇప్పుడు మనం ఏదైతే ఆక్వా ఏదైతే ఉందో తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో మెయిన్ పరిశ్రమగా ఉన్నట్టు ఆక్వా ఏదైతే ఉందో రొయ్యల మేతకు అవసరమైన ముడి సరుకు అంటే రొయ్యల పెంపకంలో రొయ్యల మేత అనేది చాలా కాస్ట్లీ. దాంట్లో రొయ్యల మేతకి అవసరమైన ముడి సరుకుని దిగుమతి చేసుకోవడానికి సుంకాలు తగ్గించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్, అదేవిధంగా కేంద్ర నిధులతో ల్యాబ్స్ కూడా రొయ్యలకు సంబంధించి ఎటువంటి వ్యాధులున్నా కూడా వాటి ల్యాబ్స్ కోసం నిధులు, ఇది కూడా ఒకసారి దీని గురించి కూడా వివరించండి. ఖచ్చితంగా గతంలో కూడా దీని మీద నిధులు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన సందర్భం అయితే లేదు. ప్రస్తుతం కూడా ఏదైతే రిలీఫ్ ఉందో మీరు ఇందాక చెప్పినట్టు ట్రంప్ యొక్క సుంకాలు ఏవైతే ఉన్నాయో మిత్రులు చెప్పినట్టు దాని నుంచి ఉపశమనం కలిగే విధంగా వీటి మీద కొంత దృష్టి పెట్టినట్టుగా కనబడతా ఉంది. కానీ అది ఎంతవరకు పూర్తి స్థాయిలో అమలవుతుంది అనేది మనం వాటి యొక్క ఫండ్స్ రిలీజ్ అయ్యి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే తప్ప పూర్తి స్థాయిలో చెప్పలేని పరిస్థితి. కాబట్టి చూద్దాం వీటి మీద ఎంతవరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అనేది. ఎందుకంటే సుంకాల మీద ఏ విధమైన దృష్టి పెట్టకుండా ఇటు ల్యాబ్స్ వీటి మీద దృష్టి పెట్టారు, వాటి మీద కూడా దృష్టి పెట్టుంటే కొంతవరకు ఆ రంగానికి ఉపయోగపడే అవకాశం ఉండేది. ఎస్ అండి. అదేవిధంగా జల మార్గాల మీద కూడా కొంచెం దానికి సంబంధించి నిధులు కేటాయించడం అయితే దానికి సంబంధించి ప్రతిపాదన అయితే రావడం జరిగింది. ఎస్పెషల్గా రాజమండ్రి భద్రాచలానికి సంబంధించి జలమార్గం అది ఎప్పటి నుంచో కూడా పర్యాటకంగా ఒక అభివృద్ధి చెందే ఉంది. సో దీని మీద ఎటువంటి యూజ్ ఉంది అంటే ఉపాధి కల్పనకు కానివ్వండి, అక్కడ పనిచేసే బోట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కానివ్వండి. మేడం గత బడ్జెట్ లో కూడా అలాగే ఇంతకు ముందు వచ్చిన బడ్జెట్ లో కూడా ఈ టూరిజానికి సంబంధించి చాలా ప్రాజెక్టులు ప్రతిపాదనలు అయితే వచ్చాయి, కేటాయింపులు అయితే జరిగాయి, కానీ వాటి నిధుల మంజూరు అనేది జరగలేదు. ఆ ప్రాజెక్టులు అయితే పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే పిఠాపురం కాకినాడ మెయిన్ రైల్ ని హడావడి చేశారు, కొంత నిధులు విడుదల చేసినట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే వేరే ఈ టూరిజానికి సంబంధించి మేము కోస్టల్ కారిడార్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం, సముద్ర తీర ప్రాంతాన్ని మరొక స్వర్గధామంగా మారుస్తామని చెప్పి కూడా కొన్ని బడ్జెట్లో చెప్పడం జరిగింది, ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం శూన్యం. ఇప్పుడు కూడా ఎంతవరకు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది, దాని నిధుల మంజూరులో మన ఎంపీలు ఎంతవరకు సఫలమవుతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ పేపర్ మీద ఉన్న బడ్జెట్కి వాళ్ళు రిలీజ్ చేసే నిధులకి చాలా వ్యత్యాసం ఉంది. కేవలం ఈ ఒక్క రంగం అనే కాదు, అన్ని రంగాల్లోనూ మెజారిటీ మీరు ఇందాక చెప్పినట్టు దక్షిణాది రాష్ట్రాలకి కేటాయింపుల వరకు జరుగుతున్నాయి. కానీ చాలా రకాల కొర్రీలు పెట్టి కొన్ని ఈ యొక్క ఏదైతే ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి అడ్డంకులను తొలగించకుండా వాటి నిధులు రిలీజ్ లో మీరు ఎందుకు బడ్జెట్ రిలీజ్ చేయలేదని అడిగితే దీనికి సంబంధించి ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయని టెక్నికల్ సాంకేతిక అంశాలు చూపుతూ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరగట్లేదు. సో దీన్ని కూడా మనం ఏదైతే భద్రాచలం రాజమండ్రి అని మీరు చెప్తా ఉన్నారో ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతా ఉంది, దాని మీద మళ్ళీ అది పూర్తి కాకుండా ఈ టూరిజం మీద మేము దృష్టి పెట్టాము, దాన్ని అక్కడ డెవలప్ చేస్తామంటే సాంకేతికంగా ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది, ఎంతవరకు అది కరెక్ట్ అనేది కూడా మనం
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి. రైట్ రాజ్ కుమార్ గారు, మామూలుగా ఇప్పుడు సార్ అన్నట్టు ఏది చూసినా కానీ ప్రతిపాదన వరకే పరిమితం కాదు, గ్రౌండింగ్ అవ్వాలి. ప్రతి ఏదైనా కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో అది వర్కౌట్ అవ్వాలి, ఏ ప్రాజెక్ట్కి సంబంధించి పేపర్ మీద ఉండటం కన్నా కూడా. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇప్పుడు కొబ్బరి తోటలు ఏదైతే మనకి ఏపీది అగ్రస్థానం కొబ్బరి కోకో ఎగుమతుల్లో, సో దానికి సంబంధించి కూడా పాత తోటల పునరుద్ధరణకి అదే కొత్త మొక్కల పంపిణీకి 40% సబ్సిడీ కూడా ప్రకటించడం జరిగింది. మనం మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు మీరు కానీ రమేష్ గారు కానీ చెప్పినట్లు ఏదైనా కూడా గ్రౌండింగ్ రావాలంటే ప్రభుత్వం పరంగా ఎటువంటి చర్యలు అనేవి జరగాల్సి ఉంది. ఇవన్నీ కూడా ప్రకటించిన నిధులు ప్రజల వరకు అంటే మొత్తం లాస్ట్ పర్సన్ వరకు కూడా అది చేరుకోవాలి అంటే మాత్రం ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఒకటి, మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ కూటమి బలం మీద ఆధారపడి ఉన్నటువంటి, దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కువ నిధులు రాబట్టే అవకాశం ఉన్నా గానీ రాష్ట్రానికి పెద్దగా ఈ బడ్జెట్ లో నిధులు రాలేదు. అంటే ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యం. అలాగే మీరు చెప్తున్నట్టు కోనసీమ కొబ్బరి తోటలు అనేటువంటిది కేటాయింపులు అయితే పేపర్ మీద కనబడుతూ ఉన్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఆ గ్యాస్ కేజీ బేసిన్ లో మనకు రావాల్సిన 50% వాటా కనీస ప్రస్తావన మరి రాష్ట్ర ఎంపీలు చేసి ఉండలేదు, చేయలేదు. అది వస్తే గనక రాష్ట్రానికి లోటు బడ్జెట్ అనేటువంటి అవకాశమే ఉండదు. కేజీ బేసిన్ బోర్డు గ్యాస్ రిలయన్స్ కంపెనీ గైలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, దాంట్లో 50% వాటా వస్తే ఆంధ్రప్రదేశ్ ఏంటి మొత్తం ఆంధ్రాకి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేంత అవకాశం ఉండేది, దానికి మనకు రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు రెవెన్యూ కోసం అప్పులు చేస్తా ఉన్నారు కానీ ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం చేయటం లేదు. కాబట్టి అది కోనసీమకి ఎప్పటి నుంచో కొబ్బరి అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పేరున్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి కొబ్బరి పరిశోధనా కేంద్రం పెట్టి అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమల్ని పెడితే అక్కడ రైతాంగానికి ఉపాధి రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి తోటలు పునరుద్ధరణ వరకు కరెక్టే, అది ఆ మేరకు చేయొచ్చు. కానీ ఆ కొబ్బరిని ఉపయోగించుకుని ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడి నుంచి కొబ్బరిలో పనిచేసే కార్మికులకు ఉపాధిని పెంచే పద్ధతిలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే కేరళని దీంట్లో ఆదర్శంగా తీసుకుని చేయొచ్చు. కొబ్బరి ఆకుతో సహా మట్టతో సహా ప్రతిదీ ఉపయోగించుకుని వాళ్ళు దాని నుంచి ఆదాయం పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇక్కడ కూడా అలాంటి పద్ధతి మన కోనసీమ అంటే మరో కేరళతోనే సమానంగా ఉత్పత్తి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని పరిశ్రమల్ని, కొబ్బరి ఆధారిత పరిశ్రమల్ని పెట్టుబడి పెడితే ప్రభుత్వం పెట్టాలి. అది ప్రైవేటు పరిశ్రమలకి అంత ఆదాయం లాభం ఉందా లేదా అని చూసుకుని వస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చే లోపు ప్రభుత్వమే అలాంటి ఏర్పాటు ఇక్కడ కింద చేసుంటే అప్పుడు ప్రైవేటు వాళ్ళు కూడా వచ్చి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి పరిశ్రమ కూడా ఊతం ఇచ్చినటువంటి పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ లేదా గ్రీన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ప్లాస్టిక్ లేని వ్యర్థాలు, ప్లాస్టిక్ లేని పర్యావరణం రక్షణ అనే పద్ధతిలో మాటలు లేదా చర్చలు జరుగుతున్నప్పుడు కొబ్బరి వినియోగం చాలా తీవ్రంగా పెంచాల్సిన అవసరం ఉంది. అది పర్యావరణ అనుకూలమైనటువంటి అవకాశం ఉంది, దాన్ని అన్ని వాటిల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాంతో కొబ్బరి మట్టలతో భోజన ప్లేట్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంది, ఆకుతో తయారు చేసే అవకాశం ఉంది, కొబ్బరి పీసు, కొబ్బరి బెడ్లు, పడుకునేటువంటి బెడ్లు తయారు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఉపయోగించవచ్చు. కేవలం పునరుద్ధరణ మాత్రమే ఒకటి పరిష్కారం కాదు. కోనసీమ బాగుపడాలంటే అక్కడ దొరికే ఖనిజ సంపదలో 50% వాటా రాష్ట్రం ఖచ్చితంగా తీసుకురావాలి. అలాగే అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఎన్జీసీ మొన్న బ్లో అవుట్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కాంట్రాక్టర్ గతంలో అనేక సార్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్ ఉన్నాడు, అతనికే మళ్ళీ పనులాపు చెప్తా ఉన్నారు. దాంతో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. మరి దీని మీద ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న స్ట్రెంత్ ని ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగించడం లేదు కాబట్టి అరకొర నిధులు మాత్రమే రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం. రైట్ అండి. ఒకసారి రమేష్ గారు మీరు కూడా దీని మీద ఒకసారి కంక్లూడ్ చేయండి. తప్పకుండా మేడం. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఎంపీల మనకి సంఖ్య ఉందో, ఈ సంఖ్యని అటు రాజ్యసభలోను పార్లమెంట్లోను ఆ నిధుల మంజూరులో కానివ్వండి, ఈ సమస్యల పరిష్కారంలో కానివ్వండి దృష్టి పెట్టి సాధించుకునే యొక్క ప్రయత్నం అయితే ఎంపీలు చేయట్లేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికి మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో కానివ్వండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అది బీజేపీ ప్రభుత్వానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ గా మద్దతు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క
ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరింపులు అవనివ్వండి, వాళ్ళ యొక్క బ్లాక్మెయిలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిధులు మన రాష్ట్రానికి సాధించుకోలేకపోతున్నారు అనేది మా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఎంపీలందరూ కూడా, అటు ప్రతిపక్ష ఎంపీలు కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వ ఎంపీలు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఈ యొక్క నిధులు మంజూరు చేయించుకోవడానికి, రిలీజ్ చేసుకోవడానికి దృష్టి పెడితే ఖచ్చితంగా కొంతవరకు ఇప్పటికున్న పరిస్థితి కంటే కొంత మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలనేది మా అభిప్రాయం. అలాగే ఈ యొక్క ప్రయత్నం జరగకపోతే ఇటు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇటు రాజకీయ పార్టీల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. కేంద్రంలో మనకు ఆధిక్యం ఉన్న కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ఈ అంశంపై దృష్టి సారించి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేలా తదుపరి విడతలో అయినా బడ్జెట్లో తదుపరి విడత బడ్జెట్లో అయినా కూడా మనకి మేలు జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఇది ఇవాళ మన కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.